పడతాయో అడ్డుపడే అవకాశం ఉంటుంది, అంటే చీలే అవకాశం లేదా అని నా ఉద్దేశం. ఇద్దరు కాపులైనంత మాత్రాన్ని ఇద్దరు సరిదూగే ఇది ఉండదు కదా, క్రెడిబిలిటీ ఉండాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు మాకు అతనికి కంపారిజన్ అనేది ఎక్కడ రాదు అసలు. అంటే 60,000కు పైగా కాపు ఓట్లు ఉన్నాయండి. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి 4-5 మీటింగ్లు పెట్టి విపరీతంగా ప్రచారం కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అనౌన్స్ చేసిన సీటు, పైగా ఆ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, టార్గెట్ మీరు ఎక్కువ ఉన్నారు పవన్ కళ్యాణ్కి. ఏం చేసినా పర్లేదన్నా, 4 మీటింగ్లు కాదు 40 మీటింగ్లు పెట్టినా ఇబ్బంది ఏం లేదు. డెఫినెట్గా రాజానగరం నియోజకవర్గం మళ్ళీ మంచి మెజారిటీతో, ఏదో జస్ట్ ఊరికనే బయటపడిపోయి ఉన్నట్టుగా గెలిస్తే అది పెద్ద గెలుపు కాదు. మినిమం అంటే 40-50 వేలు మెజారిటీ వస్తేనే మనం గెలిచినట్టు. దానికి ప్రిపేర్డ్గా ఉన్నాం. ఇప్పుడు మీకును ఆయన మార్గాని భరత్కి పుల్లబెట్టే ఉద్దేశం కాదు, కానీ ఒక మాట సూటిగానే అడుగుతున్నాం, ఏంటి మీ మధ్య గ్యాప్ ఎందుకనండి? మార్గాని భరత్కి ఒక వర్గం ఒకే పార్టీలో ఉంటూ జక్కంపూడిది మరో వర్గం అని విపరీతమైన ప్రచారం మార్కెట్లో స్పెక్యులేషన్ అవుతూ ఉంటుంది, సోషల్ మీడియాలో విపరీతంగా రచ్చ అవుతూ ఉంటుంది. నిజంగా ఉందా గ్యాప్ అనేది? ఇక్కడ ఎన్నికలు సమయంలో మనం ఎక్కువ ఇంటర్నల్ పాలిటిక్స్ మాట్లాడుకోవడం మంచిది కాదన్నా. అల్టిమేట్గా ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాకు నచ్చిన వ్యక్తి అయినా నచ్చని వ్యక్తి అయినా నాకు పార్టీ గెలవాలి, ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానంలో కూర్చోవాలి. ఈ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టి రెండోసారి అధ్యక్ష అనగలుగుతానన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుందండి. అయ్యో 45,000 50,000 మెజారిటీ వస్తుందంటే ఇంక మళ్ళీ దానికి కాన్ఫిడెన్స్ ఏంటన్నా, ఇంకా బాగా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ అనే చెప్పాలి. ఇక్కడ గెలుపు కాదు ముఖ్యం, మెజారిటీ 100%. అంటే ఇక్కడ గెలవటం ఒకటే కాకుండా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడితే, ఒకప్పుడు నాన్నగారు మంత్రి, క్యాబినెట్ సీనియర్ మంత్రి, సో అదే ప్లేస్లో నాన్నగారి ప్లేస్లో జక్కంపూడి వారసుడిగా జక్కంపూడి రాజాని కూడా క్యాబినెట్లో మంత్రిగా చూడగలం. ఇవన్నీ ఇప్పుడు ఎన్నికలకు ముందే మనం మాట్లాడుకోవడం అనవసరం కదన్నా. అంటే ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు మనకి సముచితమైన స్థానమే కల్పిస్తూ వచ్చారు. వాళ్ళ తమ్ముడు రీజనల్ యూత్ విభాగానికి సంబంధించిన కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. నేను తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న, గతంలో కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను. అంతకు పూర్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. సో అవకాశాలు అనేది ఎప్పుడు మనం ఇది రావాలి అని చెప్పి పట్టుదలగా పట్టుబట్టింది లేదు. బహుశా ఎవరికైనా కూడా రాజకీయంలో అంచెలంచెలుగా పైకి రావాలనే కోరిక అయితే ఉంటుంది. క్యాబినెట్లో మంత్రిగా ఉంటే ఇంకా కాస్త బాగా మాకు బాగా లబ్ధి చేకూరుతుంది కదా అని ఆశ, స్వార్థం ఉంటుంది ప్రజల్లో. ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ప్రతి ఒక్కరికి కూడా నేను మంత్రి అవ్వాలనే ఆలోచన ఉంటుంది. బట్ నిర్ణయం అనేది పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సింది కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మాకు మంచిదే. ఆయన సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం మా విషయంలో తీసుకుంటారో అప్పుడు అంతే తప్పితే దానికోసం ఏదో పెద్దగా మనం ఎక్సర్సైజ్ చేసి వాళ్ళ మంత్రి రావాలి అనేటువంటి ఇదేం లేదు. అది అన్న ఏది చెప్తే అది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు